friends, very good morning. So let's look at our offer for UPSC Infinity this month. If you want to make full payment at once, okay sir, payment చేసేస్తే మీరు you can still join at 40,000. 40,000 rupees కి మీరు జాయిన్ అయిపోవచ్చు. లేదు ఇన్స్టాల్మెంట్స్ కావాలి అనుకుంటే ఇట్ విల్ బి 50,000 15 సెప్టెంబర్ తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళకి. 15 సెప్టెంబర్ ముందు జాయిన్ అయ్యే వాళ్ళకి 9 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయొచ్చు. 45,000 కి అంటే పర్ మంత్ 5,000 చొప్పున 9 ఇన్స్టాల్మెంట్స్ తో మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇఫ్ యూ జాయిన్ బిఫోర్ 15 సెప్టెంబర్. ఆఫ్టర్ 15 సెప్టెంబర్ అయితే 50,000. సింగిల్ పేమెంట్ చేయాలనుకుంటే 40,000 కి మీరు జాయిన్ అయిపోవచ్చు. సో దీస్ ఆర్ ద 3 ఆఫర్స్ దట్ యూ హ్యావ్ టుడే ఫర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మీ అందరికీ తెలిసిందే. ఇట్స్ ఎ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కోర్స్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ కోర్స్. దీంట్లో మీకు గ్రూప్ 1 బ్యాంక్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిసాట్ మొదలగు రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా కంబైన్ చేసేసాను. సో యూ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్ ఎక్స్ట్రా ఫర్ ఎనీ అదర్ ఎగ్జామ్. సో ఒకే కోర్స్ లో యూ గెట్ ఎవ్రీథింగ్ అనమాట. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ జాయిన్ బిఫోర్ 15 సెప్టెంబర్. ఇఫ్ యూ కెన్ పే అప్ ఫ్రంట్ 40,000 ఒకేసారి పే చేసి మీరు 5,000 10,000 రూపీస్ మీకు ఫీజు తగ్గుతుంది. యాక్చువల్గా 50 ఉంటుంది, 40కి మీకు వచ్చే అవకాశం కూడా ఉంది. సో యూజ్ దట్ ఆపర్చునిటీ. So let's look at the editorial now. So editorial says something rotten. So this is about Sushant Singh Rajput's death. So దానికి సంబంధించిన ఆఫ్టర్ ఈవెంట్స్ ఏం జరిగాయి, తర్వాత ఎవరిపైన అనుమానాలు వచ్చాయి, అరెస్ట్లు ఏం జరిగాయి, దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు ఎడిటోరియల్ మనం ఏమీ చేయలేదు. ద రీజన్ ఐ పిక్డ్ అప్ దిస్ ఎడిటోరియల్ టుడే, ఆల్దో ఇట్ ఈస్ అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా హెల్ప్ అవుతుందా లేదనే ఆస్పెక్ట్ పక్కన పెడితే, ఇట్ టాక్స్ అబౌట్ సర్టెన్ సోషల్ ఇష్యూస్ దట్ వీ హ్యావ్ టుడే. అంటే సొసైటీలో మన ఆలోచన విధానానికి సంబంధించిన కొన్ని ఆస్పెక్ట్స్ ని టచ్ చేశారు అండ్ రిచ్ వొకాబులరీ ఉంది. సో దీస్ ఆర్ ద రీజన్స్ ఐ పిక్డ్ ఇట్ అప్. అదర్వైజ్ దెర్ ఆర్ అదర్ ఎడిటోరియల్స్ ఆన్ ఎకానమీ, అగ్రికల్చర్ మీద ఒక మంచి ఎడిటోరియల్ ఉంది. ఐ విల్ ట్రై టు డూ దట్ ఆల్సో. అది కూడా మీకు చేసి పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. చాలా పెద్దది, అది చాలా బాగుంది కూడా. ద డెత్ ఆఫ్ సుశాంత్ appears to have laid bare deeply entrenched social prejudices. సో దీని అర్థం ఏంటో చూడండి. సుశాంత్ యొక్క డెత్ అనేది appears to have laid bare. చూడండి, లే బేర్. బేర్ అంటే అర్థం ఏంటి? నేకెడ్. లే బేర్ అంటే ఓపెన్ చేసేసింది, ఎక్స్పోజ్ చేసింది అని అర్థం. లే బేర్ అంటే అర్థం ఏంటి? ఎక్స్పోజ్ అంటే లోపల ఉన్నవన్నీ ఎక్స్పోజ్ అయ్యాయి. ఏంటి ఎక్స్పోజ్ అయ్యాయి? డీప్లీ ఎంట్రెంచ్డ్. ఎంట్రెంచ్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్. ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ అంటే మనలో బాగా నాటుకుపోయిన భావనలు. ఏంటవి? firmly established social prejudices. Prejudices అంటే what is the meaning of prejudice? Prejudice అంటే a notion, an opinion or notion without any logic. ఒక లాజిక్, రీజనింగ్ లేకుండా మనం ఏర్పరచుకున్న కొన్ని భావాలని ప్రెజుడిసెస్ అంటాం. చూడండి, ఒక అమ్మాయి ఎప్పుడైనా నైట్ లేట్ గా ఇంటికి వచ్చింది అనుకోండి, ఒక నెగిటివ్ గా చూడడం, ఎక్కడ తిరిగి వచ్చిందో ఇలాంటి ఒక మాట అనేస్తారు. చూడండి, దీస్ ఆర్ సోషల్ ప్రెజుడిసెస్. అంటే అమ్మాయిల పట్ల కానీ అబ్బాయిల పట్ల కానీ, ఎక్కువగా అమ్మాయిల పట్ల మనకి ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. ఈ నోషన్స్ వాళ్ళు వెంటనే తప్పు పట్టాలని అనిపించడం, ఏదైనా సరే ఫస్ట్ వెంటనే వాళ్ళని బ్లేమ్ చేయడం, ఇట్లాంటి నోషన్స్ ఏవైతే ఉంటాయి, అభిప్రాయాలు ఏవైతే ఉంటాయి, వాటిని మనం ప్రెజుడిసెస్ అంటాం. దీస్ ఆర్ ఒపీనియన్స్, దీస్ ఆర్ యువర్ నోషన్స్ వితౌట్ ఎనీ లాజిక్, రీజన్ లేకుండా ఎప్పటి నుంచో డీప్లీ ఎంట్రెంచ్డ్, బాగా పాతుకుపోయిన, మన హృదయాల్లో నాటుకుపోయిన భావనలు. అలాంటి వాటిని ఈ సుశాంత్ సింగ్ ఎపిసోడ్, ఇన్ఫాక్ట్ ఈ డెత్ అనేది ఎక్స్పోజ్ చేసింది. ప్రజల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందనేది ఒకసారి ఇది బయటికి తీసుకొచ్చింది అని చెప్పి ఈ స్టేట్మెంట్ మీనింగ్. ఏ యంగ్ టాలెంటెడ్ బాలీవుడ్ యాక్టర్ ట్రాజికలీ ఎండెడ్ హిస్ లైఫ్ ఆన్ June 14th. June 14th నాడు ఒక యంగ్ టాలెంటెడ్ బాలీవుడ్ యాక్టర్ తన ప్రాణాన్ని హరించుకున్నాడు. ఎండెడ్ హిస్ లైఫ్. బట్ ద ఈవెంట్స్ దట్ ఫాలోడ్ సుశాంత్ సింగ్ రాజ్పూట్స్ డెత్ బై సూసైడ్ have been even more shocking. ఆయన చావు అనేది ఎంత షాకింగ్ గా ఉందో, దాని తర్వాత వచ్చిన ఈవెంట్స్, దాని తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ అనేవి హ్యావ్ బీన్ ఈవెన్ మోర్ షాకింగ్, ఇంకా షాకింగ్ గా ఉన్నాయి. ఏంటవి? ఆన్ ఫుల్ డిస్ప్లే ఇన్ ద సబ్సిక్వెంట్ వీక్స్ వర్ సమ్ ఆఫ్ ద వర్స్ట్ రిగ్రెసివ్ ట్రైట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ఫ్రమ్ మిసోగినీ, ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ, వయరిస్టిక్ గ్లీ టు ఎ కలెక్టివ్ లాస్ ఆఫ్ క్లారిటీ. చూసారు, ఇక్కడ సబ్జెక్ట్ గా ఇన్వర్షన్ జరిగింది. ఎలా చెప్పాలి ఇక్కడ? సమ్ ఆఫ్ ద వర్స్ట్ రిగ్రెసివ్ ట్రైట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. దాని అర్థం ఏంటి? సమ్ ఆఫ్ ద వర్స్ట్ అంటే చాలా చండాలమైనవి, మంచివి కానివి. రిగ్రెసివ్ అంటే అర్థం ఏంటి? తిరోగమనం. ప్రోగ్రెసివ్ అంటే ముందుకు వెళ్ళి తీసుకుంటే ఆల్ మోడర్న్ థింకింగ్. రిగ్రెసివ్ అంటే ఇంకా పాతకాలపు థింకింగ్. అంటే ఇండియన్ సొసైటీలో ఉన్న ట్రైట్స్ అంటే లక్షణాలు,
ఈ రిగ్రెసివ్ ట్రైట్స్, ఇంకా తిరోగమనంలో ఉన్న ఈ రకమైన ఆలోచనలు, అంటే పాతకాలపు ఆలోచనలు, తప్పుపట్టే ఆలోచనలు, అనుమానంతో చూసే ఆలోచనలు ఆఫ్ ఇండియన్ సొసైటీ ఎలాంటివి? ఫ్రమ్ మిస్వాగనీ. మిస్వాగనీ అంటే ప్రతిదానికి అమ్మాయిలు తప్పుపట్టడం అనేసి, అంటే కంటెంప్ట్ ఫర్ ఉమెన్. ఉమెన్ అంటే అసహించుకోవడం, ఉమెన్ అంటే ఇష్టపడకపోవడం, ఉమెన్ అంటే నెగిటివ్ భావజాలాన్ని కలిగి ఉండడం, దాన్ని మిస్వాగనీ అంటాం. అది మన సొసైటీలో ఎంట్రెన్స్ అయ్యింది, అది ఇప్పుడు బయటపడింది, రైట్? సో మిస్వాగనీ అంటే అర్థం ఏంటి? కంటెంప్ట్, ఎవర్షన్. ఉమెన్ అంటే ఒక నెగిటివ్ ఒపీనియన్ కలిగి ఉండడం, హేట్రెడ్ కలిగి ఉండడం, మిస్వాగనీ వచ్చింది. ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ, ఒక వ్యక్తిగత గోప్యతలోకి ఇన్వాల్వ్ అయిపోవడం. ఇన్వేజన్ అంటే దూరిపోవడం. చూడండి, ఇప్పుడు చైనా హ్యాస్ ఇన్వేడెడ్ ఇండియా అంటున్నాం, అంటే ఇండియా భూభాగంలో చైనా తనకి చెందని భూభాగంలోకి చైనా ఎంటర్ అయితే వీ కాల్ ఇట్ ఇన్వేజన్. అలాగే మన ప్రైవేట్ స్పేస్ లోకి ఇంకొక ఎంటర్ అయిపోతే అది కూడా ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ. ప్రతి వ్యక్తికి ఒక స్పేస్ ఉంటుంది. మనం వాళ్ళ బెడ్రూమ్ లోకి వెళ్ళి మైక్ పెట్టలేం కదా, ఏమవుతుందని, ఇంట్లోకి వచ్చేయలేం కదా, ప్రతిసారి కూడా ప్రైవసీని గౌరవించాలి. సో ప్రైవసీకి ఇన్వేజన్ జరిగింది. సో ఇన్వేజన్ అర్థమైందా? ఒక వేరే వాళ్ళ స్పేస్ లోకి మనం ఎంటర్ అవ్వడం అని. వోయరిస్టిక్ గ్లీ అంటే ఆనందం, డిలైట్. ఎటువంటి ఆనందం అది? వోయరిస్టిక్ అంటే ఒకళ్ళ నొప్పిని చూసి ఆనందించడం. దీనికి రెండు మీనింగ్స్ ఉంటాయి. ఒక సెక్షువల్ ప్లెజర్ చూసి ఆనందించడం అనేది ఒక మీనింగ్. రెండవది, ఎదుటివాడి పెయిన్, ఒకటి సఫర్ అవుతుంటే ఆ సఫరింగ్ ని చూసి మనం ఎంజాయ్ చేయడాన్ని వోయరిస్టిక్ గ్లీ అన్నారు, రైట్? ఒకళ్ళు బాధపడుతుంటే, అందుకనే వాళ్ళు కష్టాలు పడుతున్నారు, బాధలు పడుతున్నారని ప్రజలకు చూడాలనిపిస్తూ ఉంటుంది. అందుకని న్యూస్ ఛానల్స్ అట్లాంటి వాటిని ఎక్కువగా కవర్ చేస్తారు. నెగిటివ్ ఈవెంట్స్ ఎక్కువగా ప్రొజెక్ట్ చేయడానికి కారణం అదే. పీపుల్ గెట్ హుక్ టు ఇట్, టు ఎ కలెక్టివ్ లాస్ ఆఫ్ క్లారిటీ. ఓవరాల్ గా లాస్ ఆఫ్ క్లారిటీ, అసలు ఏం జరుగుతుందో తెలియనంతగా కేసు విచారణ. ఒకవైపు మీడియా ఛానల్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి, ఒకవైపు ఈడీ చేస్తుంది, సిబిఐ చేస్తుంది, నార్కోటిక్స్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఒక్కొక్క న్యూస్ ఛానల్లో ఒక్కొక్కటి వస్తుంది దీని గురించి. ఓవరాల్ గా మన క్లారిటీ లేకుండా అయిపోయింది. సో ఇవన్నీ కూడా సబ్సీక్వెంట్ వీక్స్ లో, ఆయన చనిపోయిన సబ్సీక్వెంట్ తర్వాత వారాల్లో ఇవన్నీ మనకి కనిపించాయి. ఏమేమి కనిపించాయి? వర్స్ట్ రిగ్రెసివ్ ట్రైట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ఫ్రమ్ మిసోగనీ, ఇన్వేజన్ ఆఫ్ ప్రైవసీ, voyeuristic glee to a collective loss of clarity. All hell broke loose soon after his family accused the 34 actor's girlfriend Rhea Chakraborty, 28, of foul play. The grief-stricken father said she had poisoned his son and filed an FIR charging Rhea with abetment to suicide, a crime punishable up to 10 years in prison. ఓకే, ఆల్ హెల్ బ్రోక్ లూజ్, అంతా ఒక్కసారిగా విశృంఖలం అయిపోయింది, ఓపెన్ అయిపోయింది. హెల్ బ్రోక్ లూజ్ అంటే మీకు మొత్తం అప్పటి వరకు సైలెంట్ గా ఉన్నది ఇంకా ఒక్కసారిగా వైలెంట్ గా, డిస్ట్రక్టివ్ గా, కన్ఫ్యూజ్డ్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది అని అర్థం అనమాట. ఆల్ హెల్ బ్రేక్స్ లూజ్ సడన్ గా బిగిన్ అయింది. ఎప్పుడు? ఆయన ఫ్యామిలీ, ఎవరు? సుశాంత్ సింగ్ రాజ్పుత్ యొక్క ఫాదర్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, కేసు ఫైల్ చేశారు. గ్రీఫ్ స్ట్రికెన్ ఫాదర్ అంటే అర్థం ఏంటి? బాధతో ఉన్న, ఫిల్డ్ విత్ సారో. గ్రీఫ్ అంటే బాధ, సారో. స్ట్రికెన్ అంటే దాంతో బాధపడుతున్న. గ్రీఫ్ స్ట్రికెన్ ఫాదర్ సెడ్ హి హడ్ పాయిజన్ హిస్ సన్, నా కొడుకుని అమ్మాయి పాయిజన్ చేసేసింది అని చెప్పి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి, అబెట్మెంట్ టు సూసైడ్. సూసైడ్ అంటే మనకు తెలుసు నేరం, అబెట్మెంట్ అంటే దానికి సహాయం చేసినట్టు. అంటే ఈ అమ్మాయి చేసిన డ్రగ్గింగ్ వల్ల, పాయిజనింగ్ వల్లే తను సూసైడ్ చేసుకున్నాడు. ఒక రకంగా సూసైడ్ కి ఎబెట్ అంటే ఒక నేరానికి సహాయం చేయడాన్ని అబెటింగ్ అంటాం. ఇక సూసైడ్ అనేది కూడా నేరమే. ఆ నేరం ఎవరు చేస్తారు? సుశాంత్ సింగ్ రాజ్పుత్ చేశాడు. ఆ నేరం తను చేయడానికి ఒక రకంగా ఇండైరెక్ట్ గా తిన కారణమైంది, అబెట్ అయింది. సో అబెట్మెంట్ టు సూసైడ్ అనే కేసు పెట్టి తన పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది జరిగింది. ఒకవేళ అది ప్రూవ్ అయితే దానికి 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. క్రైమ్ పనిషబుల్ బై అప్ టు 10 years ఇన్ ప్రిజన్. సో అంత సీరియస్ కేసు అనమాట అది. ఏ సెక్షన్ ఆఫ్ ద మీడియా పౌన్స్డ్ ఆన్ రియా, ఒక్కసారిగా పడిపోయింది. పౌన్స్డ్ ఆన్ అంటే ఇంకో వచ్చి అటాక్. చూడండి, మన పులి అంటాం చూడ, పులి జింక మీద పౌన్స్డ్ ఆన్ ద డియర్ అంటారు, అంటే ఒక్కసారిగా మీద పడ్డం అనే మీనింగ్ తీసుకోవచ్చు. సెక్షన్ ఆఫ్ ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ మీడియా ఒక్కసారిగా రియా మీద పడింది. టర్మింగ్ హర్ ఎ గోల్డ్ డిగ్గర్, తను ఇమీడియట్ గా గోల్డ్ డిగ్గర్ అనేసింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గోల్డ్ డిగ్గర్? రిలేషన్షిప్. కొంతమంది అమ్మాయిలు మనీ కోసం రిలేషన్షిప్, ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్, డబ్బు కోసం, డబ్బు ఏదో లాగేసుకోవడం కోసం రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు తప్పితే నిజమైన ప్రేమతో కాదు. అలాంటి అమ్మాయి ఈ అమ్మాయి తన దగ్గర డబ్బు కోసమే ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది, నిజమైన ప్రేమ కాదు అని చెప్పి తనని ఒక గోల్డ్ డిగ్గర్ కింద వీళ్ళు బ్రాండ్ చేసేసారు.
and handed out instant verdicts in the newsroom. విచారణ లేకుండా ఏమీ లేకుండా న్యూస్ రూమ్ లోనే వీళ్ళే తీర్పులు ఇచ్చేశారు. మీడియా ఛానల్స్, ఎస్పెషల్లీ మన రిపబ్లిక్ టీవీ కానీ, టైమ్స్ నౌ కానీ, ఇట్లాంటి ఛానల్స్, మీడియా ఛానల్స్ లోనే ఏంటది వాళ్ళే వర్డిక్ట్లు ఇచ్చేయడం అనేది జరిగిపోయింది. మరి సిబిఐ, ఈడీ వీళ్ళందరికీ స్కోప్ లేదు, ముందే చెప్పేస్తున్నారు వీళ్ళే. యాంకర్స్ appear to have little time to discuss India's crossing 4 million COVID-19 cases, the 23.9% GDP contraction, or the heightened border tensions. ఇన్ని ఇష్యూస్ మనకున్న ఎకానమీలో ఏమున్నాయి చెప్పండి? COVID-19 కేసులు 40 లక్షలు దాటిపోయాయి. వాటి గురించి మాట్లాడడానికి టైం లేదు. లిటిల్ టైం అంటే నో టైం. ఇక్కడ 23.9% జీడిపి కాంట్రాక్షన్ వచ్చింది. నోబడీ కేర్స్. ఆర్ ద heightened border tensions, బార్డర్ లో టెన్షన్స్ పెరిగిపోయాయి వాళ్ళకి మనకి మధ్యలో. వాటి గురించి కూడా పట్టించుకునే నాదుడు లేడు. వీటి గురించి మాట్లాడడానికి వాళ్ళకి టైం లేదు. బట్ దే హ్యావ్ ఆల్ ద టైమ్ ఇన్ ద వరల్డ్ టు డిస్కస్ దిస్ పర్టికులర్ సుశాంత్ రియా కేస్. దట్ Sushant, hailed from pole-bound Bihar, added a political dimension impossible to ignore. ఇంకో ప్రాబ్లం ఏంటి? సుశాంత్ ఏమో బీహార్ కి చెందినవాడు, ఇప్పుడు బీహార్ లో పోల్స్ ఉన్నాయి. సో దీనివల్ల దీంట్లో పొలిటికల్ డైమెన్షన్ కూడా వచ్చేసింది. సో ఈ కేసుని ఎలాగైనా సాల్వ్ చేసేయాలి. బీహార్ కి చెందిన ఒక వ్యక్తి చనిపోయాడు, దానికి కారణం ఇది, దీనికి వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసేయాలి అంటే ఈ యాంగిల్ కూడా వచ్చేసింది, పొలిటికల్ యాంగిల్ వచ్చేసింది. సో ఆ యాంగిల్ ని ఇంపాసిబుల్ టు ఇగ్నోర్ చేయడం కుదరనట్టుగా అయిపోయింది. The actor reported to have been suffering from depression, lived in Mumbai, which is now ruled by estranged Bharatiya Janata Party partner, the Shiv Sena, together with the Nationalist Congress Party and Congress, and his demise has become political fodder, crossing limits of decency, drawing in other Bollywood celebrities. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి బీహార్ కి చెందిన వ్యక్తి, కానీ చనిపోయింది ఎక్కడ? ముంబైలో. అక్కడే యాక్చువల్ గా ఆయన డిప్రెషన్ నుంచి సఫర్ అవుతున్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది. రిపోర్టెడ్ టు హ్యావ్ బీన్, రిపోర్ట్స్ అలా వస్తున్నాయి. విచ్ ఇస్ నౌ రూల్డ్ బై ఎస్ట్రాంజ్డ్ భారతీయ జనతా పార్టీ పార్ట్నర్. ఎస్ట్రాంజ్డ్ అంటే విడిపోయిన. భారతీయ జనతా పార్టీ, శివసేన కలిపి ఒకప్పుడు కలిసి ఉండేవి, ఇప్పుడు విడిపోయాయి. ఎస్ట్రాంజ్డ్ విడిపోయారు. రైట్. టుగెదర్ విత్ ఎన్సీపీ అండ్ కాంగ్రెస్. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ 3 పార్టీలు కలిపి ఇప్పుడు మహారాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. అండ్ హిస్ డిమైస్ అంటే చావు. ఎవరు చావు? సుశాంత్ సింగ్ రాజ్పూత్ చావు has become political fodder. Fodder అంటే అర్థం ఏంటి? గడ్డి అంటే ఒక తినడానికి స్టాక్, లైవ్ స్టాక్ అంటాం చూడండి, అలాగనమాట. పొలిటికల్ ఫాడర్ అంటే ఈ రాజకీయ నాయకులకి అదొక మేత అయిపోయింది. అంటే దీన్ని ఎలా వాడుకోవాలి, ఈ చావుని ఎలా వాడుకోవాలి, దాన్ని పాజిటివ్ గా వాడుకోవాలి, ఆ రకంగా అనమాట. సో ఆ రకంగా మనం అర్థం చేసుకోండి. పొలిటికల్ ఫాడర్ ఏంటంటే దీన్ని కూడా ఒక ఐటమ్ కింద తీసుకున్నారు రాజకీయాల్లో. క్రాసింగ్ లిమిట్స్ ఆఫ్ డీసెన్సీ లిమిట్స్ అన్నింటిని క్రాస్ చేసేసారు. మిగిలిన బాలీవుడ్ సెలబ్రిటీని ఇన్వాల్వ్ చేసేసి మొత్తం పొలిటికల్ యాంగిల్ లోకి వచ్చేసింది. అటు ముంబైలోను, అటు బీహార్ ఎలక్షన్స్ లోను. 3 top government agencies, the Enforcement Directorate, the Central Bureau of Investigation, and the Narcotics Control Bureau, grilled Riya for days. Grill అంటే subject someone to intense questioning. బాగా టఫ్ క్వశ్చన్స్, రోజంతా క్వశ్చన్స్ వేసి వాళ్ళని అడగడం, వాళ్ళ దగ్గర సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేయడం, దాన్ని గ్రిల్లింగ్ అంటాం. కొన్ని రోజులు దాన్ని గ్రిల్ చేశారు. ద ఎన్సీబీ ఫైనల్లీ అరెస్టెడ్ హెర్ ఆన్ September 8, లింకింగ్ హెర్ టు ఎ డ్రగ్స్ కేస్ ఇన్ సుశాంత్స్ డెత్ ప్రోబ్. ఇప్పుడు ఆవిడ అరెస్ట్ చేసింది ఎందుకు? డ్రగ్స్ కేసులో. డ్రగ్స్ ఇన్వాల్వ్ అయ్యారు, డ్రగ్ డీలర్స్ తో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి అని చెప్పి డ్రగ్స్ కేసులో తన్ని అరెస్ట్ చేయడం జరిగింది. రియా హ్యాస్ డినైడ్ ఎనీ రాంగ్ డూయింగ్, telling the media that she didn't speak after Sushant's passing away out of grief and respect for him. రియా ఏం చెప్పింది? నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పింది. చెప్తూ టెల్లింగ్ ద మీడియా దట్ షీ డింట్ స్పీక్ ఆఫ్టర్ సుశాంత్ పాసింగ్ అవే. పాసింగ్ అవే అంటే చనిపోవడం. సుశాంత్ చనిపోయిన తర్వాత నేను అసలు మాట్లాడలేదు. ఎందుకు? అవుట్ ఆఫ్ గ్రీఫ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. అతని మీద ఉన్న రెస్పెక్ట్, గౌరవం మరియు బాధ, అతను చనిపోయిన బాధలో నేను మాట్లాడలేదు అని చెప్పి తను చెప్పింది. Whether Riya committed a crime, the law will decide. But she and her family, as she and her family fight this battle, the spotlight is firmly on Indian society and its deeply entrenched prejudices. తను తప్పు చేసిందా లేదా అనేది చట్టం డిసైడ్ చేస్తుంది, లా డిసైడ్ చేస్తుంది. కానీ as she and her family fight this battle, తను తన ఫ్యామిలీ ఈ బ్యాటిల్ ఫైట్ చేస్తున్న ఈ సమయంలో the spotlight and focus is firmly on Indian society and its deeply entrenched social prejudices. ఫోకస్ అంతా ఇండియన్ సొసైటీ మీద మరియు సొసైటీలో బాగా పేరుకుపోయిన ఈ ప్రిజుడిసెస్ ఏవైతే ఉన్నాయో, రాంగ్ నోషన్స్ ఏవైతే ఉన్నాయో, రాంగ్లీ హెల్డ్ నోషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఫోకస్ అనేది ఉంది. ఉమెన్స్ రైట్ యాక్టివిస్ట్ హ్యావ్ స్పోకెన్ అప్ అగైన్స్ట్ ద డెమోనైజేషన్ ఆఫ్ రియా.
and how gender, the clothes she wore, the undefined relationship she had with the actor all played a role. ఉమెన్స్ రైట్ యాక్టివిస్ట్ అందరూ కూడా హ్యావ్ స్పోకెన్ అప్ అగైన్స్ట్ ద డెమోనైజేషన్ ఆఫ్ రియా. రియాని ఒక దెయ్యం లాగా చూపించడం, తనే మొత్తం తప్పు చేసింది అన్నట్టుగా చూపించడాన్ని ఉమెన్స్ రైట్ యాక్టివిస్టులు వ్యతిరేకించారు, దానికి వ్యతిరేకంగా మాట్లాడారు. అండ్ హౌ జెండర్ అంటే తన యొక్క జెండర్ మరియు క్లోజ్ షీ తను వేసుకునే బట్టలు ఆల్ అండ్ అన్డిఫైన్డ్ రిలేషన్షిప్, తనకి సుశాంత్ తో ఉన్న రిలేషన్షిప్ ఏదైతే డిఫైన్ కాని రిలేషన్షిప్ అంటే లవ్ లో ఉన్నారా లేదా అనే విషయంలో కూడా ఫుల్ క్లారిటీ లేవు, ఉంది గర్ల్ ఫ్రెండే కానీ విడిపోయామంటున్నారు. సో ఆ విషయాలన్నీ కూడా ఇవన్నీ కూడా దే ప్లేడ్ ఎ రోల్, రైట్. సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడడం జరిగింది. వాట్ ఈస్ పెర్హాప్స్ మోర్ డిస్టర్బింగ్ ఈస్ దట్ మెనీ ఉమెన్ far from empathizing with a girl who lost her boyfriend in such circumstances have been quick to pronounce Riya guilty of any number of wrongdoings. అన్నిటికంటే డిస్టర్బింగ్ ఏంటంటే మెనీ ఉమెన్, చాలా మంది ఉమెనే ఫార్ ఫ్రమ్ ఎంపథైజింగ్ విత్ ఏ గర్ల్ హూ లాస్ట్ హర్ బాయ్ ఫ్రెండ్, తన బాయ్ ఫ్రెండ్ ని కోల్పోయిన ఒక అమ్మాయి బాధని అర్థం చేసుకోకుండా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంపథైజ్? ఎంపథైజ్ అంటే ఒక వ్యక్తి రిలేట్ టు వన్స్ సఫరింగ్, రిలేట్ టు వన్స్ పెయిన్, ఎదుటి వాళ్ళ పెయిన్ ని మనం అర్థం చేసుకోగలగడం. రిలేట్ చేసుకోవడం అంటే అర్థం చేసుకోవడం అని అర్థం. ఓకే, ఎదుటి వాళ్ళ పెయిన్ మనం అర్థం చేసుకోవడం. అర్థం చేసుకోకుండా తన మీద పడిపోయారు వీళ్ళంతా, రైట్. హ్యావ్ బీన్ క్విక్ టు ప్రొనౌన్స్ రియా గిల్టీ, తనే తప్పు చేసింది అని ప్రొనౌన్స్ చేసేసారు, ముందే తీర్పునిచ్చేసారు. ఆఫ్ ఎనీ రంగన్ ఆఫ్ రాంగ్ డూయింగ్, చాలా తప్పులు, అన్ని తప్పులు తనే చేసింది అన్నట్టుగా మాట్లాడడం అనేది జరిగింది. దట్ people could erupt with joy at her arrest on charges not directly related to the death is an indication that vague demands of justice for Sushant have played out as blood sport. So దీని అర్థం ఏంటి చెప్పండి? పీపుల్ కుడ్ ఎరప్ట్ విత్ జాయ్. ఎరప్ట్ విత్ జాయ్ అంటే అర్థం ఏంటి? ఒక్కసారిగా ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఎందుకు ఉప్పొంగిపోయారు? ఎట్ హెర్ అరెస్ట్, తను చంపగానే తను అరెస్ట్ చేయగానే ఆనందపడిపోయారు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఆన్ చార్జెస్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు డెత్ ప్రోబ్ లో అరెస్ట్ చేయలేదు. తన్ని డ్రగ్స్ కేసులో దీనికి లింక్ ఉంది, దీనికి డ్రగ్ డీలర్స్ తో సంబంధం ఉందని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఏంటి తను అరెస్ట్ చేసేసారు అనేసరికి ఒక రకమైన ఆనందంతో జనాలు ఎక్సైట్ అయ్యారు. ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ వేగ్ డిమాండ్స్ ఆఫ్ జస్టిస్ ఫర్ సుశాంత్ హ్యావ్ ప్లేడ్ అవుట్ యాజ్ బ్లడ్ స్పోర్ట్. వేగ్ డిమాండ్స్, వేగ్ అంటే అన్క్లియర్, వేగ్ డిమాండ్స్ ఆఫ్ జస్టిస్ సుశాంత్ కి ఎలాగైనా సరే జస్టిస్ రావాలి అని చెప్పి మనం అడుగుతున్న అన్సర్టెన్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఎలాగోలాగా అయిపోవాలి, ఎలాగోలాగా ఎవరొకరు అరెస్ట్ చేసేయాలి, క్లారిటీ లేదు అక్కడ, అరెస్ట్ చేసేయాలి అని డిమాండ్స్ అనేవి దే హావ్ ప్లేడ్ అవుట్ యాజ్ ఏ బ్లడ్ స్పోర్ట్. బ్లడ్ స్పోర్ట్ అంటే అది ఒక రకంగా ఇంకొకరిని హర్ట్ చేసేలాగా, అంటే ఇంకొకరికి ఇబ్బంది కలిగించేలాగా తయారైపోయింది. ఓకే, ఒకరిని హర్ట్ చేసి ఆ హర్ట్ చేస్తున్నప్పుడు ఎదురు వాళ్ళు, ఇప్పుడు చూడండి మనకి జల్లికట్టు లాంటి ఉంటాయి స్పోర్ట్స్, ఎలా ఉంటాయి, రెండు కోడి పందాలు కానీ జల్లికట్టు కానీ, అంటే ఈ స్పోర్ట్ లో ఒకరు కొట్టుకుంటారు, ఒకరు హర్ట్ అవుతూ ఉంటారు, అంటే అందులో ఉన్న యానిమల్స్, అండ్ దాని నుండి పీపుల్ టేక్ ప్లెజర్, రైట్. బ్లడ్ స్పోర్ట్ అంటాం. ఇది కూడా ఎలా అయిపోయిందంటే ఇది ఇలా జరిగింది, ఎవరో ఒకరు దెబ్బ తగలాలి, దెబ్బ తగిలినప్పుడు మనకు ఆనందం వస్తుంది, ఆ రకంగా తయారైపోయింది. సో బ్లడ్ స్పోర్ట్ అనే పదాన్ని ఆ రకంగా వాడారు. సో ఇప్పుడు ఎలాగోలా దీన్ని అరెస్ట్ చేసేసారు, సో తను సఫర్ అయింది, సో వీఆర్ హ్యాపీ. సో ఆ సెన్స్ వచ్చేస్తుంది. దట్స్ వాట్ హీస్ ట్రైయింగ్ టు మీన్ హియర్. A mob that seems to find its voice through TV anchors and social media appears to have overruled ideas of justice, fairness and even the law. చివరికి ఈ గుంపు, మాబ్ అంటే గుంపు, ఈ గుంపు దట్ సీమ్స్ టు ఫైండ్ ఇట్స్ వాయిస్ త్రూ టీవీ యాంకర్స్. ఎందుకంటే మన అందరి మనసుల్లో ఏవైతే ఉన్నాయో, ఇన్ఫాక్ట్ ఎడిటోరియల్ ఈజ్ అటాకింగ్ ద ఇండియన్ సొసైటీ, నాట్ జస్ట్ ఏ పర్సన్. ప్రజలందరి భావజాలాలు మన మనసుల్లో ఏవైతే ఉన్నాయో వాటిని రిఫ్లెక్ట్ చేసేలాగా ఒక టీవీ యాంకర్ మాట్లాడితే, యా కరెక్టే, నిజమే, ఇదే మనం అనుకున్నది, ఇదే జరగాలి, ఇది వచ్చేస్తుంది, ఆవేశం వచ్చేస్తుంది, మన సుశాంత్కి ఇలా జరిగింది, సో ఎలాగైనా తనకి జరిగిపోవాలి. సో ఈ మన మనసులో ఉన్న ఈ భావాన్ని వ్యక్తం చేసే న్యూస్ యాంకర్స్, టీవీ యాంకర్స్, సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు, వాటిని చూసి మనం మన వాయిస్ వీళ్ళు ఇస్తున్నారు అనే ఫీలింగ్ తో మనం ఎక్సైట్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఈ రకమైన ఫీలింగ్ అనేది appears to have overruled ideas of justice, fairness and even the law. చట్టం, న్యాయం, ఒక రూల్స్ ఆఫ్ లా, వీటన్నిటిని కూడా ఓవర్ రూల్ చేసేస్తున్నాయి. అంటే ఈ ప్రాసెస్ లో నిజంగా అమ్మాయి తప్పు చేయకుండానే శిక్ష పడిపోయే అవకాశం ఉంటుందేమో అన్న బాధ, భయం కూడా ఎవరికి లేదు. మన మనసులో అదే ఉంది. మన మనసులో ఉన్నదాన్ని అర్థం చేసుకుని టీవీ ఛానల్స్ దాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నారు. సో రిఫ్లెక్ట్ చేయగానే మనం ఆనందపడిపోతున్నాం.
సో దిస్ ఈస్ అటాక్. అంటే ఇది మన సొసైటీలో ఉన్న లోపాలు అని చెప్పి ఎడిటోరియల్ చెప్తాం. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఇండియాస్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ డెలివర్స్ జస్టిస్ ఇన్ దిస్ కేస్. అందుకే ఈ కేసులో ఖచ్చితంగా నిజంగా జస్టిస్ అనేది రావాలి. తప్పు అమ్మాయి చేయకపోతే బయటపడాలి, వాళ్ళు తప్పు చేసుంటే శిక్ష పడాలి. లేకపోతే ఏమవుతుంది, ప్రజలు పాపులర్ గా ఏం కోరుకుంటున్నారో అదే శిక్ష, అదే తీర్పు ఇచ్చేసేలాగా వచ్చేసి పరిస్థితులు వస్తాయి. సో పొలిటీషియన్స్ ప్రెషర్ లోకి వెళ్ళిపోతారు, సిబిఐ ప్రెషర్ లోకి వెళ్ళిపోతుంది, న్యూస్ ఛానల్స్ కూడా వీళ్ళపైన ప్రెషర్ పెడుతున్నారు బై డూయింగ్ ఆల్ దిస్ ఇన్వేషన్. అంటే వాళ్ళ ప్రైవసీ ఇష్యూస్ లో కూడా ఇన్వాల్వ్ అయిపోయి, వాళ్ళ సొంత విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయి, ఇంటర్ఫీర్ అయిపోయి చేయడం అనేది జరుగుతుంది. రైట్. సో ఇట్స్ బ్యూటిఫుల్ ఎడిటోరియల్ ఆన్ ది సొసైటీ. సొసైటీలో ఉన్న ఆలోచన విధానం, సొసైటీలో ఉన్న థింకింగ్ ఎట్లా ఉంది, ఎట్లా ప్రవర్తిస్తున్నారు, ఉమెన్ పట్ల సొసైటీ ఆలోచన విధానం ఎలా ఉంది అనే ఆస్పెక్ట్స్ ని టచ్ చేస్తూ ఎడిటోరియల్ సాగింది. ఐ విల్ ట్రై టు డూ వన్ మోర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.